ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలు కూడా ఈ సమస్యకు ఆలోచనను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని నమ్ముకున్న కండువా కప్పుకుని ప్రచారాల ధర్నాలలో నిరసనలలో ఎంతో శ్రమించి కార్యకర్తలను కాకుండా ఈ పెద్దాయన చెప్పినట్లుగా మెరుపులకు డబ్బులకు కులం చుట్టరికం లెక్కన బీజేపీ ఆఫీసులో కనబడని వారిని అందలం ఎక్కించి నిజమైన వారికి మొండి చేయి చూపించి పార్టీ పోయి అసహనం కలిగి విసిగిపోయినట్లుగా చేస్తున్న వారు కొంచెం ఆలోచించాలి. గెలిచిన వెంటనే స్థానిక ఎన్నికలు వచ్చేసినట్లుగా వాళ్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే కార్యకర్తలు ఏం చేస్తారు? ఏదో మా బంధువు మా కుటుంబం వాళ్లే చూసుకుంటే నిజమైన కార్యకర్తను ఎవరు చూస్తారు నేను అడుగుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు ఆలోచపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి. మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే